హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అజ్జు ఎలక్ట్రోటెక్ ఛానల్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నేపాల్ జానకిపురి నుండి సీతమ్మ వారి పుట్టింటి నుండి అయోధ్యకు సారె తీసుకొస్తున్న భక్తజనులండి. వీళ్ళంతా కూడా మన నేపాల్లోని జానకిపురి నుండి వీళ్ళంతా కూడా లక్షల సంఖ్యలో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఏ విధంగా ఉంది ఈ దృశ్యం అనేది కూడా ఎంత ఘోరమైన విషయం అండి. ఇంత భక్తజనుల మరి ఇంత హెవీనా రాముడు అంటే భక్తితో ఎంతమంది వస్తున్నారో చూడండి. సీతమ్మ వారి పుట్టింటి నుంచి సారె తీసుకొస్తున్నారండి. వీళ్ళంతా కూడా మన అయోధ్యకు బయలుదేరారండి. ఇప్పుడు రామరాజ్యం వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చండి. రాముడు గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియో చూపెట్టండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. రాముడు నుంచి మనం జీవితంలో ఎన్నో నేర్చుకోవచ్చు రామాయణం నుంచి. ఎందుకంటే ఫ్రెండ్స్, రామాయణం అనేది చాలా గొప్ప విశిష్టమైనది ఫ్రెండ్స్. ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, రామలక్ష్మణులు అన్నదమ్ముల గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం, అన్న లేకుండా తమ్ముడు, తమ్ముడు లేకుండా అన్న ఏ విధంగా కలిసి ఉన్నారు అనేది మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా భార్యాభర్తల బంధం చూడండి ఫ్రెండ్స్. రాముడు అడవులకు వెళ్తా అంటే సీతాదేవి కూడా రాముడితో పాటు వచ్చింది. అంటే ఒక భార్య భర్తను వదిలి ఉండలేకుండా భర్తతోటే కష్టమైన సుఖమైన అన్న దృష్టితో రాముడితోటే ఎంత కష్టాన్నైనా అనుభవిస్తూ సీతమ్మ వారు అడవుల్లో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం అయోధ్యలో రాముడు పుట్టిన ప్లేస్లో ఈ రోజుకు రాముడు పుట్టినప్పటి నుండి అడవులకు వెళ్ళినప్పటి వరకు కూడా అక్కడ చిన్న చిన్న విగ్రహాల రూపంలో వాళ్ళు ఈ అయోధ్య టెంపుల్లో రెడీ చేసి పెట్టారండి. ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలు అనేది రెడీ అవుతూ ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ కూడా మనం ఇప్పుడు ఆ టెంపుల్ని చూస్తే మాత్రం ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన కట్టడం ఫ్రెండ్స్. ఎలాంటి భూకంపాలైనా కానీ తట్టుకునే అంత హెవీగా కడుతున్నారు ఫ్రెండ్స్. అంటే మనం మోడీ గారికి చాలా రుణపడి ఉంటాం ఫ్రెండ్స్ జీవితాంతం.